నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, సంతోషం అయితే తోటలకైతే వచ్చేసినాం. ఈరోజు కొన్ని ఆకుకూరలు వచ్చినాయి, కొన్ని కూరగాయలు కూడా వచ్చినాయి, వంకాయలు దొండకాయలు కూడా వచ్చినాయి. తీసుకుందాము. హాయ్ చెప్పు నన్ను. నేనేమో అసలు రాలేదు పైకి అయితే. చూడండి, పాలకూర అయితే మంచిగా వచ్చింది. పాలకూర ఇంకా తోటకూర అవన్నీ వచ్చినాయి. ఒకసారి ఇక్కడ వంకాయ చెట్లు చూడండి ఎంత మంచిగా అయినాయి. ఇవి కొత్త చెట్లు. నాన్న పెట్టి తీసినావా? ఎందుకు తీసినావు మళ్ళా చెప్పు. తీయొద్దు కదా. మనం మంచిగా ఎరువులు ఇస్తాం కదా, గుత్తుల్లాగా పట్టినాయి కాయలు అయితే. చూడండి లోపలికి వెళ్ళి తెల్ల వంకాయలు మంచిగా అవుతున్నాయి. ఇక్కడ చూడండి పాలకూర పెద్ద పెద్దది తీసుకుంటా. ఫస్ట్ ఇప్పుడే తీసుకుంటున్నా. ఇది ఇంకా వేరేతో ఉంది కానీ అది ఎన్నోసార్లు తీసుకున్నా. ఇదైతే ఇప్పుడే తీసుకుంటున్నా. నాన్నమ్మ దగ్గరికి వస్తావా? వస్తావా దగ్గరికి? నాన్న వస్తావా? ఇక్కడ రాజేషా ఉండండి. ఇక్కడ రాజేష్ బాగుంది కదా నాన్న. పక్కల స్లాబ్ వేసిండ్రు, కొంచెము సిమెంట్ పడ్డది, అందుకే పైనకి నిన్నమన్నా వస్తలేను. అంటే ఇక్కడ మొత్తం కొంచెం ఇంకా చూడండి ఖరాబ్ అయింది. మొత్తం చెట్లు కూడా మొత్తం సిమెంట్ పడ్డది. అందుకే ఇక అది అయిపోయాక ఏమైనా ఓసేటు ఉంటే పోతామని పోయకుండా అట్లే ఉంచిన. ఇంకా మళ్ళీ మార్చుకోవాలంటే ఒక పెద్ద పని అవుతుందని. చూడండి, కొంచెం పాలకూర వెళ్తుంది ఇంట్లో. పెద్దది మాత్రం తీసుకుంటున్నా. తెంపుతున్నా, కిందికే తెంపుతున్నా. చూడండి ఎంత బాగా వచ్చింది. ఎండాకాలం కానీ ఇంకొంచెం నీళ్ళు మంచిగా పోస్తే వస్తుంది అన్నట్లు. ఇట్లా నీళ్ళు, ఎరువు, ఇంకొకటి ఎరువు మంచిగా వేస్తే పాలకూర మంచిగా వస్తుంది. ఎందుకంటే మళ్ళా తీసుకుంటాం కదా, ఇది ఎరువు బాగా ఉండాలన్నట్లు. ఇంకా కుండీలు అన్నీ ఖాళీ అయినాయి. సంతోష్ రానిస్తలేడు, ఎండ కొడుతుంది, ఎక్కడ టైం దొరుకుతలేదు రానికి కూడా. సంతోష్ లేచి బ్రష్ చేసి టిఫిన్ చేసే వరకే ఎండ అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఇంకా సంతోష్ రానిస్తలేడు కూడా. కొన్ని తీసుకుపోతున్న ఆకుకూరలు కానీ ఇంకా వీడియో తీయడానికి అవుతలేదు. కదా నానయ్య ఏమరుస్తున్నాయి నాన్న? పిట్టలకి ఎట్లన్నాయి? అలా ఎట్లా సబ్బులు వస్తున్నాయి చూడు కదా, కిచ్చగా. సాయంత్రం అవుతుంది కదా, గూళ్ళల్లో కోతున్నాయి. సంతోష్ అక్కడిక్కడ చూసుకుంటా కూర్చుంటాడు మంచిగా. గోటీలు చూడండి, పిడికేలు ఉన్నాయి గోటీలు. చూపి నన్ను ఒకసారి ఫ్రెండ్స్ చూపి. ఇంకా నీ గోటీలు పట్టుకొని కూర్చుంటాడు చూడు. రాత్రి ఎట్లనో దొరికినాయి మళ్ళా నీకు. మళ్ళీ తీసి పెట్టాలి కొడుకు అవి. సరేనండి, కొంచెం పాలకూర తీసుకొని చూపిస్తా. ఇంకా చూడండి, ఇది కొత్త కుండీలా ఇంత పాలకూర వచ్చింది. ఇంకొకటి మనం ఫస్ట్ పోసుకున్న పాలకూర కూడా ఉంది ఇక్కడ. అది కూడా పెద్దది తీసుకుంటున్నా చూడండి. బంగారు తెంపుతావా? వస్తుందా నీకు తెంపడానికి? వస్తుందా? ఎట్లా తెంపుతున్నావు? ఒబ్బా బరికినవా? అది వేరే చెట్టులే. బంగారు చాలే ఇంకా పాలకూర. చూడండి, ఇంత పాలకూర అయితే వచ్చింది. ఇంకా మనకు తోటకూర ఉంది, తీసుకుందాము. చూడండి తోటకూర ఎంత పెద్దగా అయింది. ఇది మనం ఇట్లా తెంపుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తూనే ఉంటుంది. ఇంకా
తోటకూర పోషణ తక్కువ ఉంది, ఇట్లాంటిదే ఉంది ఎక్కువ అయితే. ఇది కూడా మంచిగా ఉంటుంది. ఇది ఇట్లా కొంచెం అయితే సరిపోతుంది చూడండి. ఇంత పెద్ద చెట్టు, ఒక్కటే చెట్టుకి ఇంత వెళ్ళింది చూడండి. ఇంకా బచ్చల చెట్టు ఇక్కడైతే అయిపోయింది, ఇది తీసేయాలి. ఎండాకాలం ఉన్నందుకు ఎక్కడ వీలైతే లేదు సంతోషం దొరకడానికి, ఇంక అందుకే ఉండకోకని మొక్కుంటున్నా. ఇక్కడ చూడండి మొత్తం తోట ఇదంతా, ఇది కూడా ఖాళీ అయింది. ఏం చేస్తున్నావు బంగారు? టమాటా దింపుతుందిరా. తిను ఒకటి తిను, చూసి సెకండ్ నేను ఇక్కడ నువ్వు తినాలి చూడు. తింటావా? తినపట్టు, ఇది తిను. చూసిన తిన తిను, ఏం కాలేదు, నీడ ఉంది కదా. తిను, నువ్వు తినపట్టు. బంగారు తిన్నాను కదా, ఇక నేను తింటున్నాయిగా. ఇక్కడ చూడండి తోటకూర, ఇక్కడ కూడా ఇక్కడ అరటి చెట్టు పెట్టిన దీంట్లో మొత్తం నిండా మొలిసేసింది తోటకూర చూడండి. ఇక్కడ బీర చెట్లు వేసిన పోతున్నాయి పైకి, కానీ ఇట్లా వచ్చింది చూడండి పచ్చగా. ఏంటది? నాన్న పోదామా? పోదాం నాన్న. ఇక్కడ చూడండి ఒకసారి బచ్చల చెట్టు చూడండి, ఇది పెద్ద బచ్చలి. అక్కడ ఉన్నదేమో చిన్న బచ్చలి, ఇది పెద్ద బచ్చలి. ఇది ఒక 10 ఆకులు అయితే మస్తు అయితే చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉంది. ఇది కూడా తీసుకుందాము. ఇంకో తీగలు పోతున్నాయి, పైకి వస్తలేను కదా, ఎక్కడ కడతలేను కూడా. మా వాళ్ళు నీళ్ళు ఒకటి పోస్తారు, దబ్బున వస్తారు అంతే. ఇంకా విత్తనాలు వేసేటివి ఇట్లా ఏమి వేస్తలేరు, కానీ వాళ్ళకేం రాదు, కానీ నీళ్ళు ఒకటి పోస్తారు. చెప్పు చూడండి ఎంత పెద్దగా ఉంది ఆకు. అన్ని ఆకుకూరలు తీసుకుంటున్నాయి ఈరోజు అయితే. ఇక్కడ చూడండి కొత్తిమీర పోసిన నేను, గందరగోళంగా అయింది మొత్తం తోట అయితే. కొత్తిమీర కనిపించకుండా తోటకూర మొలిచింది చూడు. ఇక్కడ వచ్చి చేసుకుని వస్తలేదు కదా, అందుకే అంత ఎట్లనో అయిపోయింది. కొత్తిమీర కూడా లాస్ట్ ఇదే పోసిన, ఇంకా మళ్ళీ పోయలేదు. వంకాయ చెట్లు పాతవి ఇవి, కానీ ఇంకా ఇక్కడ లేవు. చూడండి పాలకూర, ఇది తోటకూర, కొంచెం బచ్చల కూర వచ్చింది. ఇంకా కింద ఉంది చిన్నది, అది తీసుకుంటా తర్వాత. చూడండి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి మొత్తం, చూడండి ఇట్లా ఉన్నాయి, బాగా వచ్చినాయి. నిండా కాస్తాయి. అర్ధకిలో వెళ్తే పెట్టు. సరేనండి, కొంచెం నిదానం అవుతుంది కదా, మీరు తెంపుకొని చూపిస్తాం మొత్తము. చూడండి దొండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి, అర్ధకిలో వచ్చినాయి. చూడండి వంకాయలు కూడా తీసుకుందాము, ఇంత బాగున్నాయి చూడండి. ఫస్ట్ ఇప్పుడే తెంపేది వీటికి కూడా చెట్లకు. చిన్నగా ఉంది ఇది. ఇంకా గంగవాయిల కూర కూడా వచ్చింది.
మొత్తం బెండ చెట్లు అయితే ఇట్లా అయిపోయినాయి ఇంత సిమెంట్ వాడి. ఇంకా కొన్ని టమాటాలు కూడా వచ్చినాయి. తక్కువ వచ్చినాయి టమాటాలు అయితే, అయిపోయినాయి లేవు. ఉన్నాయి అనుకున్నా కానీ లేవు. చూడండి మన తోటలో వచ్చిన ఆకుకూరలు. ఇంకా కొన్ని దొండకాయలు అయితే వచ్చినాయి, 2-3 వంకాయలు వచ్చినాయి, 5 వంకాయలు వచ్చినాయి. చూడండి తోటకూర, పాలకూర, బచ్చల కూర తీసుకున్నా. ఇవండి మన తోటలో వచ్చిన ఆకుకూరలు, కూరగాయలు. చిన్న హార్వెస్ట్ అయినా చాలండి. ఇంక మనం చేసిన పెద్ద కష్టం ఏం చేసలేను కానీ వెళ్తున్నాయి. బాగా చెప్తున్నాం అప్పుడే. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.